వెల్కమ్ బ్యాక్. శివశక్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపులు, నెత్తిన బోనం పెట్టుకుని తరలివచ్చే మహిళలతో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరగనుంది. తొలి బోనం సమర్పించే గోల్కొండలో బోనాల పండుగ సందడి మొదలైంది. ఉదయం నుంచే గోల్కొండ కోటలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విశాల బజార్లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ నుంచి మహంకాళి అమ్మవారి ఊరేగింపు ఉదయం 10:30 ప్రారంభమవుతోంది. అదేవిధంగా బడా బజార్ అనంతాచారి ఇంటి నుంచి జగదాంబిక అమ్మవారి పూజ, ఉత్సవ విగ్రహాల ఊరేగింపును ఉదయం 11 గంటలకు చేపడతారు. లంగర్ హౌస్ నుంచి ప్రభుత్వం తరఫున సమర్పించే పట్టు వస్త్రాలు, తొట్టెలు, పోతురాజుల ఊరేగింపుతో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్య ప్రారంభమవుతాయి. బంజారీ దర్వాజా నుంచి గోల్కొండ సర్కారీ బోనం మధ్యాహ్నం 2 గంటలకు ఊరేగింపుగా వస్తోంది. ఇవన్నీ సాయంత్రం 4:30 నుంచి 5 గంటల మధ్య గోల్కొండ కోట గేటు దగ్గరికి చేరుకుంటాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మళ్లీ గోల్కొండలోని చివరి బోనంతో ఉత్సవాలు ముగుస్తాయి. గోల్కొండ బోనాలకు తరలివచ్చే భక్తుల కోసం కోటలో ఏర్పాట్లు చేశారు. కోట ప్రారంభం నుంచి బోనాలు సమర్పించే ప్రాంతం దాకా తాగునీటి పాయింట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. గోల్కొండ కోట పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. బోనాల సందడిలో మనకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది పోతురాజుల విన్యాసాలు. గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ఈ రోజు మనకి బోనాల సందడి అయితే షురు అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అమ్మవారికి బోనాలను తీసుకుని వెళ్లేటప్పుడు మనకి పోతురాజుల విన్యాసాలు చేసుకుంటూ కూడా అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. సో మనతో పాటు కూడా పోతురాజు ఇప్పుడు సిద్ధమవుతున్నారు. బోనాలను సమర్పించేందుకు తీసుకెళ్లేటువంటి సమయంలో విన్యాసాలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఆ వేషధారణను కూడా మనం చూస్తున్నాము. అన్న, ఎక్కడి నుంచి మీరు? మేము ఉండేది మంగళ ఇంద్రనగర్. ఎన్నేళ్ల నుంచి పోతురాజు వేషం వేస్తున్నారన్న? నేను ఏవాటి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. ఒకసారి ప్రత్యేకత గురించి చెప్పన్నా. అంటే మనకు బోనాలు అంటే మీరు లేకపోతే అసలు అది ఇన్కంప్లీట్, మొత్తం మీతోనే ఉంటది హడావిడి అదంతా కూడా. ఎందుకు పోతరాజు అంటే మన పోషమ్మకే గాని, పోలేరమ్మకే గాని, మైసమ్మకే గాని, మార్కమ్మకే గాని, ఏడుపాల దుర్గ 7 అక్క చెల్లెళ్లకు తమ్ముడు అయినటువంటి పోతరాజు. ఆ పోతరాజు లేనిది అక్క చెల్లెళ్ళు ఎక్కడ సహకరించరు, ఎవరికి ఆజ్ఞలు ఇయ్యరు. ఈ తమ్ముడు ముందట అక్కలు వెనుక ఆ బోనాలు తీసుకొని వెళ్తుంటే సందడిగా ఆడుతూ పాడుతూ భూతపేత పిచాచాలు ఏవొచ్చినా ఈరగోలతో పారగొట్టుకుంటూ అక్కని గుళ్ళల్లోకి చేరుతారు. వచ్చిన భక్తులు కూడా మొక్కిన వరాలు అందుకోవాలని వాళ్ళు ఎంతో మంది భక్తులు చేరవస్తారు. వాళ్ళకు కూడా మొక్కులు కావాలని చెప్పి ప్రత్యేకంగా ముఖ్యంగా ఏంటంటే ఈ గోల్కొండకు ఫస్ట్ బోనం, తొలి బోనం అమ్మవారిది. ఈ తొలి బోనం ఇక్కడికి వెళ్ళినాకనే మిగతా రాష్ట్రాలలో బోనాలు జరుగుతాయి. ఆషాఢ మాసం మొదలయ్యేది గోల్కొండ బోనాలు. మీ ఆశీర్వాదం కావాలని కూడా చాలా మంది మీ దగ్గరకు వచ్చి మరి దాంతో కొట్టించుకుంటూ ఉంటారు కదా, ఏదైతే అది ఆడుందో దాని గురించి చెప్పండి. ఈరగోలలు అవి ఈరగోలలు అంటే అది మేము ఎంతో ముఖ్య కార్యకర్త అంటే ఎంతో భక్తితో తయారు చేసేటివి. ఇది ఒక మాట వచ్చిన భక్తుల మెడలో వేసి కొట్టినామంటే ఏదున్నా వెళ్ళిపోతుంది. వాళ్ళ ఆరోగ్యాలు కూడా సుఖశాంతులతో ఎంతో మంచిగా ఉంటున్నారు. మీరు దాదాపు 10 సంవత్సరాల నుంచి మీరు కూడా వేస్తున్నారు కదా, అంటే ఎందుకంటే మీకు వంశపారంపర్యంగా ఏమన్నా వస్తుంది? మా వంశపారంపర్యంగా
సో పోతురాజుల విన్యాసాలు మనకి బోనాలలో కన్నుల పండుగకు కూడా కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారికి బోనాన్ని తీసుకొని వెళ్లేటప్పుడు కూడా ప్రధానంగా మనకి పోతురాజుల విన్యాసాలు అంటే ఆ వేపాకులతో కానివ్వండి, లేదంటే ఆ తాళ్లతో కానివ్వండి, వాళ్ళు విన్యాసాలు చేసుకుంటూ కూడా ఆ బోనాలను తీసుకెళ్లేందుకు కూడా విన్యాసాలు చేసుకుంటూ ముందు వెళ్తూ ఉంటారు. వాళ్ళ వెనకాలే బోనం ఎత్తుకొని కూడా మహిళలు వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ సందడికి సంబంధించి అంటే బోనాలకి సంబంధించి కూడా పోతురాజులు కూడా సిద్ధమైపోయారు. ఆ వేషధారణలోకి కూడా వెళ్లిపోయారు. అయితే ఇది చాలా మందికి ఆచార సాంప్రదాయంగా కూడా వస్తుంది. అనేక సంవత్సరాల నుంచి కూడా తాము పోతురాజుల్లాగా వేషాలను ధరించి కూడా ఇటు అమ్మవారికి బోనం సమర్పించే ముందు కూడా అంటే అమ్మవారికి తమ్ముడిలాగా తాము అట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ కూడా తీసుకొని వెళ్తున్నామని కూడా చెప్తున్నారు. ఇది తమకు దక్కినటువంటి అదృష్టంగా కూడా భావిస్తున్నారు. శ్రీనివాస్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.